నెల్లూరు జిల్లా కందుకూరులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకంను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలలో భాగమైన స్త్రీశక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై కక్షపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారని, కానీ వాస్తవానికి సూపర్ 6లోని అన్ని పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. రోజుకి 21,000 కిలోమీటర్లు తిరిగే ఏరియాలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా 2,000 కోట్ల ఒక సంవత్సరంలో ఈ స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణానికి సంవత్సరానికి గవర్నమెంట్కి 2,000 కోట్లు భారం పడుతున్నా కూడా ఏవైతే ఎలక్షన్లో చెప్పామో అవి కంపల్సరిగా ఇవ్వాలని చెప్పి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మహిళల పట్ల మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి గౌరవం ఉందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇందాక అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళలకి సమాన హక్కు ఆస్తిలో కల్పించడం కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకి స్వయం ఉపాధి సొంత కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ప్రయోజకులుగా ఇంట్లో ఖర్చులు కూడా వాళ్ళే సంపాదించుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి డ్వాక్రా సంఘాలు తీసుకొస్తే ఈరోజు రాష్ట్రంలో అవి ఏ విధంగా వెలిగిపోతామని మీరందరూ కూడా ఈరోజు మీ అందరూ డైరెక్ట్గా మగవాళ్ళకు బ్యాంక్ లోన్ రాదేమో కానీ కంపల్సరిగా మహిళలు పోతే బ్యాంక్ లోన్ ఇచ్చే పరిస్థితి ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి, ఆ తర్వాత చట్టసభల్లో ఈరోజు స్థానిక సంస్థల్లో ఏ మండల మీటింగ్ పోయినా మహిళా సర్పంచులు, మహిళా ఎంపీటీసీలు, అలాగే ఈరోజు మీరందరూ కూడా ఇటువంటి మంచి పొజిషన్ ఇందాక సోదరుడు చెప్పాడు. రేపు కందుకూరు నియోజకవర్గం కూడా 33% రిజర్వేషన్లో మహిళా సోదరిమని కూడా ఈ సీట్లో కూర్చునే అవకాశం కూడా వచ్చే పరిస్థితి ఉందంటే మహిళలకి ఈ రాష్ట్రంలోనే దేశంలో అత్యంత గౌరవం ఇవ్వాలి. వాళ్ళు మహిళలు ఎక్కడ బాగుంటేనే మన దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఈ ఎన్డీఏ కూటమి ఆలోచనతో ముందుకు పోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రానికి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా అయినా ఏవైతే ఎలక్షన్లో ప్రచారంలో వాగ్దానం చేసామో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి 2,000 కోట్ల రూపాయలు ఖర్చుతో ఈరోజు ఈ స్త్రీశక్తి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మహిళా సోదరీమణులు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు చట్టం కానీ, అలాగే తర్వాత స్థానిక సంస్థల్లో ఈరోజు ఎంపీటీసీలు, సర్పంచులు వీటన్నిటిలో మనకి రిజర్వేషన్ను తీసుకొచ్చిన మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకరి మీద ఆధారపడి ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళగలం, మేనేజర్తో అయినా మాట్లాడగలం, మనం ఏం వ్యాపారం చేస్తున్నాం, ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత లాభం వస్తుంది, మనం మంత్లీ ఎంత పే చేయాలి అనేది మనం నేర్చుకున్నామా లేదా? అంటే మనకి ఆర్థిక స్వాతంత్రం నేర్పించింది తెలుగుదేశం పార్టీ. స్త్రీశక్తి పథకం అని చెప్పి పక్క రాష్ట్రాలను చూసుకుంటూ మనకెప్పుడు అని అనుకునేది ఏ ప్రభుత్వం వారు చేయలేనటువంటిది మన ప్రభుత్వం సాధించి చూపించింది. ఈ యొక్క అవకాశాన్ని చిల్లరగా కాకుండా, అంటే ప్రతి వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, ఆ దీన్స్ ఈ దీన్స్ అని పిచ్చిది కాకుండా ప్రభుత్వం వారు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం అంతే పట్టుదలతోటి మనటువంటి ఈ పథకాన్ని అంతే బాధ్యతతో ముందరికి కొనసాగిద్దామని కోరుకుంటున్నా. 20 రూపాయలు ఆటో ఛార్జీ పెట్టుకొని వెళ్ళాలి. ఈ ఆటో ఛార్జీ ప్లస్ బస్ ఛార్జీ రెండు ఎక్కువ అవుతున్నాయి. మోబోడ్ అంటే 10 రూపాయలు, మాచారం నుంచి వచ్చే వాళ్ళు 20 రూపాయలు, 40 రూపాయలు, ఇవన్నీ భారమే కదా. మనకి 100% భారం తగ్గించారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టి. మనమే కాదు, ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఒక ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకోవడానికి టౌన్కి వచ్చి బతికే ప్రతి ఒక్కళ్ళకి కూలి పని చేసుకునే వాళ్ళతో సహా ఇది 100% మనకి స్త్రీ శక్తి
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.